యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలు గుంటూరులో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఏసీ కళాశాలలు సదస్సు నిర్వహించారు. అదేవిధంగా భారీ ప్రదర్శన కూడా చేపట్టారు. అన్ని జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు ఎర్ర జెండాలతో కదం తొక్కారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు తక్షణమే టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో ఉపాధ్యాయుల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నిరంతరం పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు ఎన్ వెంకటేశ్వర్లు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు ఈరోజు గుంటూరు నగరంలో జరుగుతున్నాయి. సుమారు 2000 మంది పైగా ఉపాధ్యాయులు దీనికి హాజరయ్యారు. ఈరోజు భారతదేశంలో మనం పరిశీలించినప్పుడు ప్రభుత్వ విద్యారంగం రోజు రోజుకి క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. మన రాష్ట్రంలో కూడా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో 1,50,000 మంది పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో ప్రకటించిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలోనే దీని మూలాలు ఉన్నాయి. ఆ పాలసీ మొత్తం కూడా ప్రైవేటీకరణ మరింత పెంచాలని ఉంది. మరి మన రాష్ట్రంలో గత ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. వాటినన్నింటినీ కూడా తొలగిస్తామని ఆ రోజు లోకేష్ గారు పాదయాత్రలో చెప్పాడు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర అయింది, కానీ పిల్లలు తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. 9 రకాల స్కూళ్లను ప్రకటించారు. ఎందుకు పిల్లలు తగ్గుతున్నారు అనే చర్చ కూడా రాష్ట్రంలో లేదు. విద్యామంత్రిగా లోకేష్ గారు కూడా తమ సమయాన్ని వెచ్చించడం లేదు. ఇవన్నీ కూడా ఈరోజు కౌన్సిల్లో చర్చ జరుగుతాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మేము ప్రయత్నం చేస్తాం. అలాగే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు 1,00,000 మంది రాష్ట్రంలో టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టెట్ సిలబస్ పూర్తి కంప్లీట్గా ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఈ ఉపాధ్యాయులందరికీ టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని కూడా ఈరోజు ఈ కౌన్సిల్ కోరబోతూ ఉంది. వీటన్నిటికీ సంబంధించి ఒక కార్యాచరణ కూడా రేపు సాయంత్రానికి మేము ప్రకటన చేస్తాం. 2020 నూతన విద్యా విధానం పేరుతోటి ఈవేళ కేంద్ర ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్నటువంటి మార్పులు చాలా ప్రమాదకరమైనవి, ప్రజా వ్యతిరేకమైనవి, సామాజిక న్యాయాన్ని హరించేవి, సామాజిక వైరుధ్యాలని తీవ్రతరం చేసేవి, పునరుద్ధరణ వాదాన్ని ప్రతిపాదించేటువంటివి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఈ యొక్క విద్యా విధానానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘంగా యూటీఎఫ్గా పోరాడుతున్నాం. ఈ దేశ ప్రజలు ఆలోచించాలని కోరుతున్నాం. రాజకీయ పార్టీలు కూడా మీ రాజకీయాలకు అనుగుణంగా బీజేపీ ఒక మానవ వనరులు తయారు చేసేటువంటి విద్యా వ్యవస్థని తనకు అనుకూలమైనటువంటి ప్రయోగశాలగా మార్చేసేటువంటి పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇన్ని విమర్శలు, విజ్ఞప్తులు వస్తున్నా అధికారం ఉందనేటువంటి పేరుతోటి, మేమే పాలకులు, మేమే రాజులు అనేటువంటి పేరుతోటి పచ్చి నియంతృత్వంగా రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా బైపాస్ చేసేసి ఈ రోజున ఈ విద్యా విధానం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు తన సెక్యులర్ పార్టీ అయినా అధికారం కోసం ఈ సనాతన జనసేనతోటి అలాగే కేంద్రంలో బీజేపీ తోటి జతకట్టి అధికారం కోసం భాగస్వామయ్యాడు. దీని ఫలితాలు, పరిణామాలు ఈ ప్రభుత్వం కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుందని చెప్తూ, టెట్కి సంబంధించి నేను చెప్పాల్సింది ఏమంటే, ఈ దేశ ప్రభుత్వం పార్లమెంటుకి చేసినటువంటి విద్యాకు చట్ట సవరణ ఏదైతే ఉందో 23 వితిన్ బ్రాకెట్ 2 అనేటువంటి నిబంధనని తొలగించి 2010కి ముందు నియామకైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి విముక్తి చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.